హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో రీడింగ్ చేద్దాం, ఎవరికి ఏ మెసేజెస్ వస్తాయో చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు అండి. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అనేది మీ కెరియర్ కి కానీ, రిలేషన్షిప్ కి కానీ, మనీకి కానీ తప్పకుండా యూజ్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలండి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది రెగ్యులర్ గా అప్లోడ్ చేయండి అంటున్నారు. ఎస్, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అండి. బికాస్ మా ఫ్యామిలీలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళు టేక్ కేర్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ఐఎమ్ ట్రైయింగ్ అండ్ ఐ విల్ ట్రై ఆల్సో ఇన్ ఫ్యూచర్. అసలు మీ రిలేషన్ లో ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్. అగైన్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే చూడండి, ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేసేయండి. వెరీ సింపుల్. 8 of Cups, the Tower, King of Swords, 4 of Pentacles. It's a clear sign of separation. ఖచ్చితంగా ఇక్కడ మీరు మీ పర్సన్ సెపరేషన్ లో ఉన్నారు. లేదు అని అంటే మీ ఇద్దరిలో ఒకరు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలి అనేది డిసైడ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ డిసైడ్ చేసేసుకున్నట్టే. బికాస్ 8 of Cups, వాకింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ డజంట్ సర్వ్ దెమ్ ఎనీమోర్. ఇక్కడ మీరన్నా డిసైడ్ చేసుకుని ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అన్నా డిసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఆర్ మీరు ఆల్రెడీ సెపరేషన్ లో ఉంటే ఇట్స్ ఎ క్లియర్ సైన్ ఆఫ్ సెపరేషన్. ఖచ్చితంగా మీరు ఇద్దరు సెపరేషన్ లో ఉన్నట్టే తెలుస్తుంది. అండ్ టవర్, అండ్ ఇది ఈ సెపరేషన్ అనేది మీ ఇద్దరికి చాలా పెద్ద విషయం. ఇద్దరు హ్యాపీగా లేరు ఈ సెపరేషన్ జరిగినప్పుడు. బట్ కొన్ని కారణాల వల్ల మీరు సెపరేట్ అయిపోవడం జరిగింది. బట్ ఒక పర్సన్ చాలా ఎమోషనల్, ఒక పర్సన్ ఎమోషనల్ కాదు, చాలా చాలా లాజికల్. బట్ ఇద్దరు సఫర్ అయ్యారు ఈ సెపరేషన్ వల్ల. ఆర్ ఎవరైతే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నారో ఈ రిలేషన్షిప్ లో ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బట్ ఎక్కువగా వెళ్ళిపోతేనే బెటర్ అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అండ్ ఫీలింగ్స్ ని కూడా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకునే పొజిషన్ లో లేరు. అంటే మీ ఇద్దరికి తెలియకుండానే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఒక పర్సన్ తన ఫీలింగ్స్ ని చెప్పకూడదు అని కావాలనే రెసిస్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఎస్, చాలా మంది సెపరేషన్ లో ఉన్నారు, లేకపోతే సెపరేట్ అయిపోదామనే థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. బట్ 1 person ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమోషనలీ, బట్ 1 person ఈస్ వీక్ ఎమోషనలీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు. అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి చూద్దాం ఫస్ట్. ఓకే, మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం, విచ్ ఈస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా మీ పర్సన్ రిలేషన్షిప్ కి ఇంకొక ఛాన్స్ కావాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. తన యాక్షన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. ఎంపరర్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 3 of Wands, తన కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారంటే మీరు కొంచెం స్ట్రబన్ అని, మీ మాట నెగ్గాలి, మీరు ఎవరి మాట వినరు. ఎస్, మీకు తనంటే ఇష్టం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ కోపాల వల్ల లేదా ఈ డామినేషన్ నేచర్ వల్ల మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తున్నాయి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ 3 of Wheels, అగైన్ పార్ట్నర్షిప్ లేదు, కోఆర్డినేషన్ లేదు, మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. బట్ ఇక్కడ 7 of Swords, 6 of Wands అండ్ జస్టిస్. ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ దగ్గర ఒక విషయాన్ని దాయడం గానీ, లేదా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ చీట్ చేయడం కానీ జరిగింది. ఇన్ కేస్ మీరు చీట్ చేసి ఉంటే మీ పర్సన్ ని దాన్ని బ్యాలెన్స్ చేసి ఓకే మిమ్మల్ని ఫర్గివ్ చేసి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి
కావాలి అని అయితే అనుకుంటున్నారు. బికాజ్ మేబీ మీ పర్సనే రిలేషన్షిప్ వద్దు అనుకున్నడొచ్చు మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో దాని వలన. లేదా ఎవరైతే సెకండ్ కేసు ఉన్నారో మీ పర్సనే తప్పు చేశారు ఇక్కడ. బట్ తను మిమ్మల్ని అపాలజీ అడగాలి, ఖచ్చితంగా ఇంకొక ఛాన్స్ అడగాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. ఖచ్చితంగా రీయూనియన్ కావాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. సో నాకు ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి తను ఇక్కడ సెకండ్ ఛాన్స్ అడగాలి అని అయితే అనుకుంటున్నారు. ఎక్కువ మీ పర్సన్ మిస్టేక్ చేసినట్టయితే నేను భావిస్తాను. బట్ ఎనర్జీ ఎలాగైనా అయి ఉండొచ్చు, మీరు కూడా చేసి ఉండొచ్చు. సో ఎస్, తనైతే ఈ రిలేషన్షిప్ ను వదులుకోవాలని లేదు, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలి, మిమ్మల్ని ఇంకొక ఛాన్స్ అడగాలి అనే థాట్ ప్రాసెస్ లోనే ఉన్నారు. అండ్ ద సన్, మీ వాల్యూ తనకు తెలిసి వచ్చింది. ఈ రిలేషన్షిప్ గానీ మీరు గానీ లేకపోతే తను ఉండలేరు, తను సర్వైవ్ అవ్వలేరు అనే థాట్ అయితే తను తీసుకోలేకపోతున్నారు. సో ఖచ్చితంగా తనకు సెకండ్ ఛాన్స్ కావాలి, మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలి, లేదా మిమ్మల్ని ఒప్పించాలి, లేదా మీరు తన లైఫ్ నుండి వెళ్లకుండా చేయాలి అని అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, పైర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్ లియో సింహరాశి, అగైన్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని అయినా ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో. అగైన్ ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. మీకు మీ పర్సనల్ గా గైడెన్స్ కావాలి అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. బికాస్ చాలా మందికి జనరల్ రీడింగ్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, బట్ అది మీ పర్సనల్ రీడింగ్ అవ్వదు. లెట్స్ సీ. మీ ఎనర్జీ చూద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్, అండర్ ద డెక్ 9 ఆఫ్ సోర్డ్స్. మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎస్ న్యూ బిగినింగ్ గురించి థాట్స్ ఉన్నాయి, బట్ ఆ థాట్స్ వెనకాల చాలా సంఘర్షణ అయితే కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వీల్స్, 3 ఆఫ్ కప్స్. మీరు చాలా డిసప్పాయింటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ మధ్య ఏదైతే జరిగిందో పాస్ట్ లో దాని గురించి ఆలోచిస్తూ ఆ మెమరీస్ లోనే ఉండిపోతున్నారు. ప్రెసెంట్ లో ఉండడానికి ఇష్టపడట్లేదు, బికాస్ ప్రెసెంట్ అనేది మీకు చాలా గందరగోళంగా ఉంది, చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీలో ఉన్నారు. రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదని మీరు ఫీల్ అవుతున్నారు. కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది, లైక్ ఫ్యామిలీ, ఫ్రెండ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దీని వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. అసలు ఏంటి రిలేషన్షిప్ ఫ్యూచర్ అనే ఒక థాట్ ప్రాసెస్ లో మీరు ఉన్నారు. ఇంటెన్షన్స్ కూడా 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ 5 ఆఫ్ వాండ్స్. ఎస్పెషల్లీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇది అసలు వర్కౌట్ అవుతుందా లేదా, వాళ్ళ ఫ్యామిలీని ఎదిరించి మా రిలేషన్షిప్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తారా లేదా, లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం, మీకు వాల్యూ ఇవ్వకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏం చేయాలి, నాకు ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఉండదలుచుకోవట్లేదు, మీ మెంటల్ హెల్త్ చాలా పాడైపోతుందని మీరు ఫీల్ అవుతున్నారు. బికాస్ 9 ఆఫ్ సోర్స్ అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ అండి, అంటే ఓవర్ థింకింగ్ లాగే కనిపిస్తుంది, బట్ మెంటల్ హెల్త్ పాడైపోతే ఆటోమేటిక్ గా ఫిజికల్ హెల్త్ కూడా పాడైపోతుంది. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్. సో ఇక్కడ మీకు ఇది చాలా మిక్స్డ్ ఎనర్జీ ఉంది. ఒక రకంగా ఒకసారి పాజిటివ్ ఆలోచిస్తారు, ఒకసారి నేను రిలేషన్షిప్ లో ఉండలేను అనుకుంటారు. సో మీది చాలా మిక్స్డ్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం. Nine of wheels, 10 of wheels, strength, under the deck, king of wheels. నెక్స్ట్ యాక్షన్, ఐ థింక్ ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత మీకోసం యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో రైట్ నో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, బట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించిన తర్వాత, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. బికాస్ మనం ఆల్రెడీ చూసాం మీ పర్సన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, తన సెకండ్ ఛాన్స్ కావాలి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరు చాలా మిక్స్డ్ ఎనర్జీలో ఉన్నారు, బట్ ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఏంటనొచ్చు.
the world, sorry, wheel of fortune, 9 of wands, the world and devil. See, చాలా అబ్స్టికల్స్ కనిపిస్తున్నాయి ఫ్యూచర్ లో, చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ వల్ల మీరిద్దరు సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎస్పెషల్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో. అండ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేస్తారు, లేదా థర్డ్ పార్టీ మీ రిలేషన్షిప్ ని కంట్రోల్ చేయొచ్చు. లెట్స్ క్లారిఫై. 5 of wheels, 6 of swords, 8 of wands and Knight of cups. ఇక్కడ ఒక రకమైన ఎండింగ్ కూడా కనిపిస్తుంది కొంతమందికి. ఈ మిస్సింగ్ ఎనర్జీ, ఇద్దరు మిస్ అవుతారు. బట్ ఒక పర్సన్ ఓకే ఇంకే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు, మూవ్ ఆన్ అయిపోదాం అని అనుకుంటారు. బట్ ఇంకొక పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక కమ్యూనికేషన్ కనిపిస్తుంది కానీ కంప్లీట్ రీయూనియన్ అయితే కనిపించట్లేదు. బట్ మేజర్ ఛాన్సెస్ ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని వదిలి వెళ్ళిపోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బికాస్ ఏ సిచ్యువేషన్స్ అయితే మీకు ఫ్యూచర్ లో జరుగుతాయో దాన్ని బట్టి ఆ పర్సన్ ఆ డెసిషన్ అయితే తీసుకుంటారు. అది మీరు కానీ మీ పర్సన్ గానీ అయి ఉండొచ్చు. బట్ ఒక పర్సన్ అయితే వెళ్ళిపోవడానికి, ఇంకొక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి చూస్తారు. సో నాకైతే ఒక కమ్యూనికేషన్ కనిపిస్తుంది. బట్ మేజర్లీ ఇక్కడ ఏంటంటే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. Hanged man, page of wands, king of wands and temperance. So be patient. మీ సిచ్యువేషన్స్ ఇప్పుడు మీకు అనుకూలంగా లేదు, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారంటే మీరు ఇప్పుడు పేషెన్స్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీ మీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ లో మీకు మెసేజ్ కావాలి అని అంటే 1-2 సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి, అదర్వైజ్ మీరు సఫర్ అవుతారు. లెట్స్ సీ ఎనర్జీ ఒరికల్ మెసేజెస్. ఎన్వి. సో మీరు చాలా మంది మీకు తెలియకుండానే మీరు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. సో ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ బయట నుంచి తీసేయండి, లోపల నుంచి తీసేయండి. సారీ. అడ్జసెంట్ పాసిబిలిటీస్. అగైన్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఏదైతే సిచ్యువేషన్ లో కానీ లేదా మీ వర్క్ ఏరియాలోనో కానీ నాకు ఆపర్చునిటీస్ లేవు అని అంటే లేదు, మీరు ప్రయత్నించట్లేదు, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని అర్థం. స్ట్రాంగ్ వార్నింగ్ అంటే సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మీ లైఫ్ లో జరగబోతుంది. బీ ప్రిపేర్డ్. సో ప్రిపేర్ గా ఉండమని అర్థం. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్. అగైన్ మీ లైఫ్ లో మీకు సిచ్యువేషన్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో మీకు కన్క్లూజన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఎవరైతే కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకంటూ టైం తీసుకోరో, ద మెసేజ్ హియర్ ఈస్ మీరు మీకోసం కొంచెం టైం తీసుకోండి. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. సో బీ కాన్ఫిడెంట్ వాట్ ఎవర్ యూ డూయింగ్, వేర్ ఎవర్ యూ గోయింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరు ఏ పని చేసినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. Reconciliation, someone from your past is returning to your life. Again, మీ past person మీ లైఫ్ లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. It is safe for you to love. Open your heart to give and receive the highest energy of all. Again, మీరు ఎవరైతే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ సేఫ్ పర్సనే, బట్ మీరు ఓపెన్ అప్ అవ్వాలి, మీ పర్సన్ కూడా ఓపెన్ అప్ అవ్వాలి. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవరైతే రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారో మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకునే టైం కూడా ఇది. Ascending, transcending obstacles, learning, expansion, new phase, preparing for union. సో మీ లైఫ్ లో అబ్స్టికల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి, న్యూ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, రియూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ద గ్రిమ్ రీపర్, ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్, గ్రో అండ్ ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్. ఫర్ సమ్ మీకు ఇక్కడ సెకండ్ ఛాన్సెస్ అనేవి లేవు, మీ రిలేషన్షిప్ ఓవర్ అయిపోయింది, మీరే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. Keys on your ring, many options, decision, unconventional, string along one night stand. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఏ ఆప్షన్స్ పడితే ఆప్షన్స్ చూస్ చేసుకోవద్దు, దానివల్ల మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదన్నీ మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీకు మీ బిజినెస్ కి, కెరియర్ కి, రిలేషన్షిప్ కి, మనీకి అన్నిటికీ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.